దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న టైంలో మరో ప్రధాన వార్త కూడా దేశం దృష్టిని ఆకర్షించింది. అదే రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం అంశం. విఘ్నేష్ శిశిర్ అనే కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ కార్యకర్త రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు అంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు ఈ కేసు దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ కానీ విచారణ జరపండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇదే విఘ్నేష్ శిశిర్ అనే వ్యక్తి లక్నోకి సంబంధించి ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదు అంటూ కూడా ఈ కేసుని తోసిపుచ్చింది ఆ కోర్టు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. విఘ్నేష్ శిశిర్ మాత్రమే కాదు, గతంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇదే అంశానికి సంబంధించి ఆరోపణలు చేశారు. అటు కేంద్ర హోంశాఖకి ప్రధానికి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. అయితే అసలు విషయం ఏంటంటే బ్యాక్ ఆప్స్ అనే బ్రిటన్ కి సంబంధించిన ఒక కంపెనీ, ఆ కంపెనీలో రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ వార్షిక నివేదికలో తనను తాను ఒక బ్రిటిష్ సిటిజన్ గా పేర్కొన్నారు అనేది వాదన. అయితే గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. అప్పట్లో రాహుల్ గాంధీ తాను భారతీయ పౌరుణ్ణి అంటూ పేర్కొన్నారు. సో ఇప్పుడు తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, దర్యాప్తు జరపండి అనేది. సో ఈ కేసు ఏమవుతుంది అనే ఉత్కంఠ, ఆసక్తి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.